మీరు ఏదైతే ఆంక్షలో ఇంకోటో మీరు విధిస్తున్నారో మీరు చేస్తున్నారో క్లియర్గా కూడా మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా మీద ఇవన్నీ కూడా ఈ కేసులు కట్టడం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు మీరు మా మీద అన్ని వేస్తున్నారు. కానీ ప్రజలు ఒకరు స్పష్టంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఫేడ్ అవుట్ అయింది. ఇది ఒక ఫెయిలియర్ గవర్నమెంట్ గా ముద్రేసుకుంటుందని ప్రజలు రియలైజ్ అయ్యారు. దానికి తగ్గట్టే ముందు కూడా పరిణామాలు ఉంటాయి. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. నాగమల్లేశ్వరరావు చనిపోయింది క్రికెట్ బెట్టింగ్ వాళ్ళని చెప్పాడు. నాకు నేను వాళ్ళని చెప్పాడు. జూన్ 4వ తారీఖు ఆత్మహత్య చేసుకున్నాడు. రిజల్ట్స్ వచ్చినాయి. 5వ తారీఖు ఆత్మహత్య చేసుకున్నాడు. 9వ తారీఖు చనిపోయాడు. అప్పుడు ఇంకా మా టీడీ ప్రభుత్వం రాలా. 12వ తారీఖు సమావేశం చేశాడు. ఈలోగా వీళ్ళు కుటుంబ ప్రభుత్వం ఎట్లా ఇబ్బంది పెట్టద్ది. మీరే అంటున్నారు కదా కౌంటింగ్ ఏ రోజు జరిగింది? 4వ తారీఖు జరిగింది కదా. కౌంటింగ్ జరుగుతూ అలా కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాతనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనేటువంటి ఒక సెన్స్ ఉందో అప్పటికే ఆ పిల్ల కౌంటింగ్ జరుగుతుంది, నువ్వు ఊళ్ళో ఉండొద్దు, చెయ్యొద్దు, అది ఇదని చెప్పేసి పిలిపించి పోలీసులు చాలా హెరాస్మెంట్ కి గురి చేసి తన్ని గుంటూరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి హెరాస్ చేయటము. ప్రభుత్వం ఆ రోజే రిజల్ట్స్ మనకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వం మారుతుంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక వాళ్ళు అనేక ఒత్తిళ్లు చేసి హెరాస్మెంట్ చేసి తన్ని ఉండొద్దు అని వేధించినటువంటి తీరుకి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నాడు తప్పితే ఏదో ఎక్కడో క్రికెట్ బెట్టింగ్లని మీరు అన్నంత మాత్రాన అయిపోదు. మనిషి ప్రాణం తిరిగి రాదు కదండి. మీరు ఎన్ని నిందలేసినా, మీరు అది ఎంత డిజోన్ చేసుకునేటువంటి కార్యక్రమం చేసినా ఖచ్చితంగా పోలీసుల హెరాస్మెంట్ వల్ల జరిగినటువంటి హత్య కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వం ఒత్తిళ్లు, ఆ పోలీసుల యొక్క ఒత్తిడి ద్వారా జరిగినటువంటి ఆత్మహత్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది వీళ్ళ ప్రెజర్ వల్ల జరిగినటువంటి హత్య అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు ఉన్న ఎస్ఐ కూడా వాడి పెట్టిన వాళ్ళే కదా, అప్పుడు సనాడు పెట్టలేదు కదా ఎస్ఐ. మీరు చెప్పండి, జూన్ 4 రిజల్ట్స్ వచ్చింది, ట్రెండ్ అర్థమైపోయింది, గవర్నమెంట్ మారుతుంది, ఏమంటారు ఆ రోజు మీరు? కాదండి పరిస్థితులు మీరు చెప్పండి, ఆ రోజున్న పరిస్థితి మీరు చెప్పండి. ప్రభుత్వం గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిందా, మారుతుందా, మారట్లేదా, ఏమనంటారు దాన్ని మీరు? స్పష్టత లేదంటారా? మారుతుంది కదా. దాంట్లో భాగంగానే ఇమీడియట్ గా హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. మరి ఎక్కువ హెరాస్మెంట్ చేశారు కాబట్టి చచ్చిపోయారు. అంతకుముందు క్రికెట్ బెట్టింగ్స్ లో కావాలంటే ముందు ఎప్పుడు జరిగి ఉండొచ్చు కదా. అనవసరంగా ఆ నింద తన మీద మోపుతున్నారు. నింద మళ్లీ బలంగా రుద్ది ఆ నింద నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. చనిపోయినటువంటి మనిషి చనిపోయాడు, ఆ కుటుంబం బాధలో ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబానికి భరోసానిచ్చి పరామర్శించడం జరిగింది. పరామర్శించి అంత ఎక్కడ జన సమీకరణ జరగలేదు. అదే ఈ నా ప్రెస్ మీట్ యొక్క సారాంశం కూడా ఏదైనా నేను చెప్తుంది, ఎక్కడ కూడా మేము జన సమీకరణ చేయలేదు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. జనం న్యాచురల్ గా స్పాంటేనియస్ గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళు తరలి వచ్చారు తప్పితే ఎక్కడ కూడా జన సమీకరణ ఎక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎవ్వరూ చేయలేదు. ఎక్కడా భోజనాలు పెట్టలేదు, ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేదు, ఎక్కడ మజ్జిగలు ఇవ్వలేదు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు. మీ అందరికి తెలుసు అది. ఒకటే కష్టమైన అంశం ఏంటంటే న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత స్పందన వస్తుందంటే ఎక్కడో ఓర్చుకోలేక ఇవన్నీ ఒక దీంట్లో భాగంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేటు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ ఖచ్చితంగా తొందరలోనే ఇంకా స్పష్టమవుతుంది. ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా స్పష్టం అవబోతుందని తెలియజేస్తున్నాం.